యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలండి. ఋగ్వేదం 9వ మండలం 8. అక్కడ యజ్ఞం అర్పించే బలి పశువు మచ్చలందే ఉండాలి. 2 నెంబర్ 2 మన నెత్తి మీద మొలకం పెట్టాలి. నెంబర్ 3 మాన మీద ఏలాడదీయాలి. నెంబర్ 4 అరికాలు 4 కాల్లో మేకలు కొట్టాలి. నెంబర్ 5 కప్పిన బలిపశు మీద కప్పిన వస్త్రం కానీ మేక మీద కానీ కప్పిన వస్త్రాలు పంచుకోవాలి. నెంబర్ 6 ఈ పక్క ఏ ఎముక కూడా ఇరగకూడదు. నెంబర్ 7 బలి పశువు సవరం పట్టాలి. నెంబర్ 8 బలి పశువు యజ్ఞం జరిగించాలి. నెంబర్ 9 బలి పశువు మాంసం భుజించాలి. మాంసం భుజించాలంటే ఇప్పుడు కవిరాత్రి భోజనం ఎస్ఐ గ్రంథం 53 అధ్యాయము 7-8 వచనాలు. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడిన వాడును. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లను బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రెను మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనుపోబడెను. అతడు నా జనులను అతిక్రమణను బట్టి మూతబడెను గాదా. జీవములను భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించు వారెవరు? బతుకు తేపైన గొర్రె పిల్ల బతుకమైన బాధ్యత నోరు తెరవలేదు. దేవుణ్ణి ఎవరో కూడా చంపలేదు. ప్రాణం పెట్టడానికైనా ప్రాణం తీసుకుంటాకైనా ఆయనకి అధికారం కలిగి ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, మానవులందరినీ కూడా దేవుడు సృష్టించాడు. మొదటి ఆదాము వల్ల మనం పాపం చేసాం. అదే కడపడ ఆదాము వల్ల యేసుక్రీస్తు వారు వల్లనే మన పాపానికి విడుదల ఉన్నది.